Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 282. కర్ణ వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయడంతో అతను వచ్చి చెక్ చేసి ఏమీ లేదు. ఒకే రోజులో హెవీ వర్క్ చేయడం వల్ల బాగా ఫీవర్ వచ్చిందంతే. ఒక 2 డేస్ కేర్ఫుల్గా చూసుకుంటే ఏం కాదు అని చెప్పి ఒక పెద్ద టాబ్లెట్ షీట్ ఇచ్చాడు. అందులో 100 వరకు టాబ్లెట్స్ ఉంటాయి. ప్రతి 1 అవర్కి టాబ్లెట్స్ వేయిస్తూనే ఉండాలి అని చెప్పడంతో సింపుల్ ఫీవర్ అని అన్నారు, ఇన్ని టాబ్లెట్స్ ఎందుకు అన్నాడు సాడిస్ట్ బాబు. ఫీవర్ సింపుల్ రీజన్‌కొచ్చింది. బట్ టెంపరేచర్ ఎక్కువగానే ఉంది. ఆ టెంపరేచర్ కూల్ అవ్వడం కోసం అలాగే తడిబట్టతో టెంపరేచర్ తగ్గించడానికి ట్రై చేయండి అని అంటూ డాక్టర్ వెళ్ళిపోవడంతో రేఖ సార్ రాగి జావా అని తీసుకొచ్చి ఇవ్వడంతో నీ కూతురు డెలివరీ అయింది అంటున్నావు కదా! నువ్వెళ్ళు నేను చూసుకుంటాను అనగానే రేఖ నవ్వుకుంది. దక్ష ఆ 1 ఇయర్ లేనప్పుడు అతను చూపించిన యాటిట్యూడ్ పొగరంతా ఆమె లేదన్న ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందే కానీ అతను మంచివాడని ఆమెకు తెలుసు. అందుకే తన కింద వర్క్ చేస్తున్న జూనియర్ పని వాళ్ళందరూ పని మానేసి వెళ్ళిపోయినా తను మాత్రం ఆ ఇంటిని వదలకుండానే అక్కడ వర్క్ చేస్తుంది. పర్వాలేదు సార్. దక్ష మేడంకి ఇలా ఉంటే నేనెలా వెళ్తాను చెప్పండి? పైగా దక్ష నా కూతురు లాంటిది. నా కూతురు కంటే కూడా నేను దక్షతోనే ఎక్కువగా ఉన్నాను. తను కోలుకున్న తర్వాత నేను వెళ్తాను. 3 రోజులే కదా! అక్కడ వాళ్ళ అత్తగారు, మా అమ్మగారు, తన భర్త, మా ఆయన అందరూ ఉన్నారు అని చెప్పింది. కరుణ చిన్న స్మైల్ ఇచ్చి ఆమె కాళ్ళు చేతులు తడిబట్టతో బాగా మర్దనా చేయడంతో కాస్త టెంపరేచర్ తగ్గినట్టున్నా మళ్ళీ 10 నిమిషాలకే టెంపరేచర్ పెరుగుతూ ఉండడంతో రాక్షసి నన్ను టెన్షన్ పెట్టకుండా ఒక్క పని కూడా చెయ్యవు కదే అని అంటూ ఆమెని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. అది చిన్న ఫీవర్ అని తెలుసు. ఈజీగా తగ్గిపోతుందని తెలుసు. కానీ ఎందుకో తెలియని భయం. తన ప్రేమ మీద తనకి మొదటి నుంచి డౌట్‌గానే ఉంటుంది. తనెంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడో అంత బాధ తన ప్రేమ మిగులుస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు దక్షకేదైనా అయితే మాత్రం అతను కూడా చచ్చిపోతాడు. అతని భయం చూసి ఏం కాదు సార్. ఇంతకంటే పెద్ద పెద్ద ఫీవర్ వచ్చిన వాళ్ళే కోలుకొని హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏం కాదు. మీకున్న ఇన్‌సెక్యూరిటీ వల్ల తనకేదో అవుతుందని ఫీల్ అవుతున్నారంతే. దక్ష చాలా స్ట్రాంగ్. ఏం కాదు అని అంది రేఖ. కాసేపటికి దక్ష ఆదమరచి నిద్రపోవడంతో అతను వంటగదిలోకి రాగానే పని వాళ్ళందరూ గతుక్కుమని ఒకరినొకరు అయోమయంగా చూసుకుంటూ ఉంటే ఏంటి సార్ మీరొచ్చారు అని అడిగారు. తనకి వంట నేనే చేస్తాను. మీరెళ్లి వేరే వర్క్స్ చూసుకోండి అనగానే, సార్ మీరు అనగానే ఇట్స్ ఓకే. మీరెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళందరూ అయోమయంగా చూస్తూ బయటకెళ్లి కిచెన్ గుమ్మం దగ్గర నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటే ఆప్రాన్ని కట్టుకొని ఆమె కోసం సింపుల్‌గా ఉండే డిషెస్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. ఈలోపు కర్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో రేఖ ఎవరు కాల్ చేస్తున్నారు చూడు అనగానే ఓకే సార్ అంటూ కాల్ రిసీవ్ చేసుకుంది రేఖ.
హలో ఏం చేస్తున్నావురా అనగానే సార్ నేను రేఖని అనగానే నువ్వా రేఖ ఎలా ఉన్నావు అనగానే బాగున్నాను సార్ అనగానే మావాడెక్కడా అనగానే మేడం కోసం వంట చేస్తున్నాడు సార్ అనగానే దెబ్బకి జ్యూస్ తాగుతున్న విరాట్కి పొలం మారడంతో నెమ్మదిగా అని దీక్షిత తల మీద తట్టింది. ఏమైంది విరాట్ అని దీక్షిత అడుగుతూ ఉంటే మావాడు వంట చేయడం ఏంటని అడగడంతో మేడంకి బాగా జ్వరం వచ్చింది. వద్దంటుంటే మార్నింగ్ నుంచి ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నారు. దాంతో బాగా బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చింది. అందుకే మేడం కోసం సార్ వంట చేస్తున్నారు అనగానే విరాట్ చేతిలో నుంచి మొబైల్ లాక్కుని స్పీకర్ ఆన్ చేయడంతో దీక్షిత కూడా ఆ మాటలు వినింది. ఇందులో కొత్త ఏముంది? ఊర్లో ఉన్నప్పుడు కర్ణగారు దక్ష కోసం వంట చేశారు కదా అని అడగడంతో అది వేరు. ఆ రోజంటే అది అలిగింది. వాడి మీద కోపంగా ఉంది. ఏదో ఐస్ చేయడానికి వంట చేశాడు కానీ నార్మల్‌గా వాడు వంట చేయడు కదా అన్నాడు. భార్య కోసం వంట చేయడం తప్పేం కాదు. నువ్వు కూడా నా కోసం ఈరోజు వంట చెయ్యి అనగానే ఇదెక్కడి ట్విస్టు? వాడు వంట చేశాడని నన్ను చేయమంటావేంటే? అని అన్నాడు విరాట్. దీక్షిత మూతి ముడుచుకుని ఏదోలే నేనంటే నీకు ప్రేమ ఉందనుకొని నిన్ను వంట చేయమని చెప్పాను. నిన్ను నేను బలవంత పెట్టనులే విరాట్ అని చెప్పి బాబుకి డైపర్స్ చేంజ్ చేసి వాడిని ఆడుకోవడానికి నేల మీద వదిలేసి వాడు వాటిని వీటిని నోట్లో పెట్టుకుంటున్నాడని అంతకుముందే ఇల్లంతా క్లీన్ చేసి వస్తువులను కూడా శానిటైజ్ చేయించడంతో ఆ బొమ్మలన్నీ నేల మీద వేసి గదిలోకి వెళ్ళిపోవడంతో భగవంతుడా అని తల పట్టుకున్నాడు విరాట్. సరే రేఖ, ఒకవేళ వాడు వంట చేసి బయటకొస్తే నేను ఫోన్ చేశాను అని చెప్పు. వాడు కొలాబరేట్ అయ్యి వేరే బ్రాండ్ కోసం యాడ్ షూటింగ్ చేయాలని యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేశారు. ఆ విషయం మాట్లాడడానికే ఫోన్ చేశాను అన్నాడు. నేను చెప్తాను సార్ అంటూ రేఖ ఫోన్ కట్ చేయడంతో ఎవరు రేఖ అని కర్ణ అడిగేసరికి విరాట్ సార్ ఏదో యాడ్ ఏజెన్సీ వాళ్ళు మీ ఇద్దరిని కలిసి యాడ్ షూటింగ్ చేయడం కోసం కొలాబరేషన్ కోసం అడుగుతున్నారంట. ఆ విషయం గురించి ఫోన్ చేశారు అని చెప్పింది. సరే నేను తర్వాత మాట్లాడతాను. దక్ష నిద్ర లేచిందో లేదో చూడు. బాత్రూమ్‌కి అలా లేచి వెళ్తూ ఉంటే వీక్‌గా ఉంది కదా పడిపోతుంది అన్నాడు. సార్ మీకు మేడం అంటే ప్రేమని తెలుసు కానీ ఇంత పిచ్చని నాకు తెలీదు. ఎంత జ్వరంలో ఉన్నా కూడా పెళ్ళామే వంట చేసి పెట్టాలి అని చూసే మొగుళ్ళున్న ఇళ్ళని నేను చాలా మందిని చూశాను. అంతెందుకు నాకు జ్వరం వచ్చినా సరే నేనే వంట చేసి పెట్టాలి. మీరు మాత్రం మీ స్టేటస్‌ని పక్కన పెట్టి మీ భార్య కోసం వంట చేస్తున్నారు అని అంది రేఖ నవ్వుతూ. పైకి కోపంగా ఉన్నంత మాత్రాన నాకు మానవత్వం లేదని కాదు. నేనెవరితోనైనా హార్డ్ వర్క్ చేయించగలను. బట్ నా బేబీతో కాదు. తను నాతో లైఫ్ లాంగ్ ఉండాలంటే తను అసలు బెడ్ మీద నుంచి దిక్కుండా బెడ్ మీద కూర్చోబెట్టి నేను పనులు చేయగలను అన్నాడు. రేఖ ముచ్చటపడి మీరెప్పుడూ ఇలాగే ఉండాలి సార్ అంటూ బెడ్రూంలోకెళ్ళేసరికి కర్ణ అన్నట్టుగానే దక్ష బాత్రూమ్ కోసం లేచి కింద పడబోతూ ఉంటే రేఖ పట్టుకుని ఏంటి దక్ష బాత్రూంకి వెళ్ళాలంటే నన్ను గాని సార్ని గాని పిలవచ్చు కదా అని అంది రేఖ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.